తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టు అమరావతి అనుకున్నాం. దాంట్లో ఉన్నటువంటి భూముల సేకరణ అన్నాం, సమీకరణ అన్నాం. సేకరణ కాకుండా వాళ్ళు ఇచ్చేశారు, అక్కడితో అయిపోయింది. ఏంటంటే ఓ 3 బిల్డింగులు కట్టేసాం, వదిలేసాం. బట్ జరిగిందంతా మా గొప్పతనం, జరిగిందంతా మోడీ చేతకాంతనం అంటూ అప్పట్లో రైజ్ చేశాం. ఇప్పుడు ఆనాటి వైఫల్యాలను సరిచేసే బాధ్యతని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇవాళ కేంద్రం ఇప్పించిన అప్పులతోనే 35,000 కోట్ల అప్పులతోనే అమరావతి నిర్మాణం జరుగుతుంది. రైల్వే లైన్ కేంద్రమే ఇస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్ కేంద్రమే ఇస్తుంది, ఔటర్ రింగ్ రోడ్ కేంద్రమే ఇస్తుంది. ఇది ప్రస్తుతం ఓవరాల్గా అమరావతి అనేటటువంటి రూపం పూర్తిగా తీసుకొస్తుంది కేంద్రమే. 188 కిలోమీటర్ల పొడవున ఔటర్ రింగ్ రోడ్ రాబోతుంది. అది కేంద్ర ప్రభుత్వమే వేయబోతుంది. అది చాలా ముఖ్యమైనటువంటి. కాబట్టి ప్రభుత్వాలు ఎవరున్నా ఎవరు లేకపోయినా అది నిర్మాణం జరిగి తీరుతుంది. అదే సమయంలో అమరావతిని కదిలించే దమ్ము ధైర్యం ఎవరికీ ఉండదు. ఇది కాకపోతే దౌర్భాగ్యం వల్ల అదే మోడీని ఆనాడు తిట్టిపోసాం. ఆ మోడీ చేస్తున్న దాన్ని వాళ్ళు ప్రస్తావించకుండా ఇంకొకళ్ళ పేర్లో తోసేస్తుంటాం.